ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే సెప్టెంబర్ 5th రిజైన్ చేసేసా. అవును. అంటే అప్పుడు మానేసావు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా లేదు బయటకి? జాయిన్ అవుతా కానీ టైం అవుతావా? తీసుకుంటా. కానీ జాయిన్ అవుతా పక్కాగా సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతా. అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా? సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా. కానీ హ్మ్. ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. హ్మ్. సో తెలిసిందే కదా ఈ అవును. ఇండస్ట్రీ అంటే అవును. లైక్ మంత్లీ చెప్పలేము. అవును. అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. అవును. సో అవును. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను. హ్మ్. కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా అవును. 6 months గ్యాప్ వచ్చింది కానీ హ్మ్. వెళ్తా. సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఉమ్. ఏదో మనకి నీకు రాదు అని తెలిసి అప్లై చేసావా? లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు నాకు తెలుసు. ఎట్లైనా సరే నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాను అని నాకు అనిపిచ్చింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా. మేలో రాసుకున్నాను జర్నల్‌లో దిస్ ఇయర్ ఐ విల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఎళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. హ్మ్. సో, మేలో కట్ చేస్తే జూన్‌లో నాకు కాదు. కామనర్స్‌కి ఓపెన్ అని చెప్పారనమాట. హ్మ్. హ్మ్. సో, కామనర్స్‌కి ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో, సెలెక్ట్ అవుతానని అనిపిచ్చింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో హ్మ్. లైక్ ఎంతోమంది లైక్ ఓపెన్‌గా వెళ్లరు కదా! అమ్మాయిలు మోస్ట్‌లీ కొంచెం వెళ్లరు కదా! హ్మ్. సో, హ్మ్. నాకు తెలుసు ఎళ్తాను అని చెప్పి. హ్మ్. వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి. ఇలా ఐ నో నాకు తెలుసు హ్మ్. అనే వర్డ్స్‌ని నువ్వు మాట్లాడుతుంటే హ్మ్. నాకు 'బిగ్ బాస్' స్టార్టింగ్ లాంచ్ ఎపిసోడ్‌లో హ్మ్. నిన్ను లాస్ట్‌లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫోర్త్. ఫోర్త్‌లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను ఈళ్ళు తీసుకొని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకొని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావన్నమాట. ఈళ్ళు తీశారా, ఆళ్ళు తీశారా అనేది కాదు. నాకు తెలుసు నేను వెళ్తానని లోపలికి. పక్కా. ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పావు. మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్‌లోకెళ్తానంటే ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. హ్మ్. హ్మ్. తెలుస్తుంది. ఆడియన్స్ ద్వారా నాకొచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో, నేనైతే పక్కా ఉంటా. మిగతా అవును. అవును. ఎవరున్నా అవును. అవును. లేకున్నా. యాహ్! అంటే అండ్ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో నాకు తెలుసు. హ్మ్. నేను అనుకుంటా జరిగిపోద్ది. హ్మ్. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ 'బిగ్ బాస్' హౌస్‌లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యుండొచ్చు గానీ, హ్మ్. 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళడానికి నేను చూసాను కదా! మిగతా వాళ్ళ జర్నీ ఎట్లయింది, అగ్ని పరీక్షలో నాదెట్లయింది. హ్మ్. సో, హ్మ్. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనను. హ్మ్. కాన్ఫిడెన్స్ అయితే అంట. హ్మ్. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా గూడా వెళ్లారు లోపలికి. హ్మ్. సో, ఆడియన్స్‌కి నేను నచ్చకపోయినా సరే, జడ్జెస్‌ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైందనమాట. సో, హ్మ్. నేనెళ్తానని నాకు అర్థమైంది. సో, ఇట్స్ జస్ట్ ఎ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు. ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకి' స్టార్టింగ్ నేను క్వెషన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి? నాకు తెలుసు నేను ఎలాగైనా ఈ 'బిగ్ బాస్' సీజన్‌కి వెళ్తాను. అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటాం కదా! అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్‌లో నీకు నెగెటివ్ వచ్చిందంటే? మేబీ రావచ్చు. కానీ నేనెందుకంటా అంటే హ్మ్. మేనిఫెస్టేషన్. ఓకే. యాహ్! అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా హ్మ్. మేనిఫెస్టేషన్. హ్మ్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో, వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది. నేను హ్మ్. వెళ్తాను అనంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను మేనిఫెస్టేషన్ అంటానది. హ్మ్. జస్ట్ అంతే. డిఫరెన్స్. యాహ్! ఎందుకంత లౌడ్‌గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే! పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత. హ్మ్. నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది. నా వాయిసే ఇంత. అవును. ఆ! ఇంకా తెలిసిందే కదా! ఇంకొంచెం గట్టిగా అయితే కీచు గొంతొస్తది. ఇక్కడి నుంచి వస్తది. అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తది. నాకు ఇక్కడి నుంచి వస్తది. ఆ! అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ ఆ! కన్వర్జేషన్. ఆ! నీదెట్లా వస్తుంది స్లోగా? వచ్చాను. అంతే అంతే. అంతే. ఆ! నాది అంతే. ఆ! అట్లా వస్తది ఆ! అంతే. అంటే నువ్వు ఎక్స్‌ట్రోవర్టా? ఆ! ఎక్స్‌ట్రోవర్టెడ్, ఇంట్రోవర్ట్ అంట. అంటే? ఈజీగా అందరితో కలిసిపోతా. హ్మ్. హ్మ్. అందరితో ఈజీగా మింగిల్ అయితా హ్మ్. తెలిసిందే హ్మ్. నీకు. హ్మ్. 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 అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నా స్పేస్ అంటూ నాకుంటది. నేను అన్నీ షేర్ చేసుకోను మళ్ళీ. అవును. ఆ టైప్‌లో నేను ఇంట్రోవర్ట్. హ్మ్. కలిసిపోవడం ఎక్స్‌ట్రోవర్ట్. హ్మ్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్నీ నా దగ్గర పెట్టుకుంటా. హ్మ్. అది ఇంట్రోవర్ట్. ఓకే. ఇదివరకు పర్సనల్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి పర్సనల్ టాపిక్‌లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నవ్వుతున్నావు నాకర్థమైంది. పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా! ఏదో పెడతాడు. ఆ! లేడు బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు? ఎందుకు? ఏమో సెట్ అవ్వలేదు ఎవరు. నచ్చిన వాళ్ళు రాలేదు. హ్మ్. నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్‌గా అంతే ఎవరు నచ్చలేదనుకో. హ్మ్. బట్ ఏందో ఎవరు తగలలేదు మరి. నన్నేం చేయమంటావు? వెయిట్ చేస్తున్నావా ఆ! సిట్యుయేషన్ కోసం? నాకు జనరల్‌గా లవ్ మ్యారేజ్ ఇష్టం. నీకు. ఓకే. కానీ లవ్వే లేదు. అందుకే పెళ్లి లేదు. చేసుకుంటావా? చేసుకుంటా. ఒక ఎప్పుడు? 1, 2, 3 ఇయర్స్ మేబీ. 1, 2, 3 అంటే? నీకెంత వయసు? నాకు 25. నాకు 23. నాకు 23 అయితే. వయసు ఓకే. గురించి మనకెందుకులే. అందుకులే. అందుకే. నేను గూడా అందుకే ఇందాక సైలెంట్ అయిపోయాను. అర్థమైంది. అదే చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలి కదా! ఒక ఒక తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కానీ లవరే దొరకట్లేదు. దొరకట్లే.
దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. ఆ! అంతే అంట. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా! నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా! నేను మెయింటైన్ ఏముంది? అహా! ఒప్పుకో, యాక్సెప్ట్ చెయ్యి. మెయింటైన్ అంటే ఆ! నేను 4 ½ నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యి ఎళ్ళేదాన్ని. 4 ½ ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. హ్మ్. ఇంట్లోనే. హ్మ్. ఒక నైట్ ప్యాంట్, ఒక టీ షర్ట్ ఏసుకొని మొత్తం గడిపేసేదాన్ని. హ్మ్. సో, సడెన్‌గా ఇండస్ట్రీ అన్నారు. ఆ! ఆ కంఫర్ట్ నుంచి గమ్మున బయటికి రాలేదనమాట. అబ్బా! ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని గానీ, ఆ! ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే అవును. మనకంటూ మనం అవును. 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 మంచి డ్రెసప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన అంతే. కాదు. 'బిగ్ బాస్' నుంచి బయటికొచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాకేంటి? బయటికొచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా! మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగు మీ ఫ్రెండ్స్‌లోనే అనుకుంటాను. అంటే అలా అసలెవ్వరు ఉంది. లేరు. ఆ! ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? హుహు. మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా. నేను మంచిదాన్నే గదా! అవును, నాకు తెలుసు. హ్మ్. పొగరుందా నాకసల? లేదు. ఆ! నాకనిపియలే నాకెప్పుడు. లేదు. కా నీకనిపియలేనప్పుడు నా ఫ్రెండ్స్ అస్సల. అవును. నేను నీదొకటి అబ్జర్వ్ చేశా. టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? ఏంటి? నాకు అన్నీ అన్నీ ఆ! సరే. ఇప్పుడు టీవీ చూస్తా. ఆ! సరే. కానీ నాకేంటంటే ఫోన్‌లో నేనేం చేస్తానో తెలుసు తెలుసు. కదా! తెలుసు. తెలుసు. చాటింగ్ చేయను. చే ఆ! మెసేజ్‌లు అదే చదవను. ఆ వీడియో సాటిస్ఫై ఆ! అయింది. ఏంది? సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను. ఏఎస్ఎంఆర్ వీడియోస్ లేదా చెస్ ఆడతాను. హ్మ్. లేదా గేమ్స్ ఆడతాను. లేకపోతే నవల చదువుతా. ఆ! నాకు మల్టీ టాస్కింగ్ అనమాట. ఆ! అలవాటైపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ! వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. హ్మ్. సో, అట్లా వల్ల ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటయింది గానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటవ్వాలి. హ్మ్. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను గానీ ఏదో ఒకటి చేయాలి కాదు, ఫోన్‌లో. ఇప్పుడు సినిమా థియేటర్‌కెళ్తావు. సినిమా చూస్తావా? ఫోన్‌కెలుకుతావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా! లైటింగేస్తే పక్కన కొడతారని జెప్పి మొత్తానికి భయంతోని ఆపుతావు గానీ, లేకపోతే అప్పుడు కూడా అక్కడ గూడా ఆ! ఆ! ఖచ్చితంగా. అంటే నీకు ఏంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువా నీకు? అహా! నేనెప్పుడైనా కొంచెం అబ్బా! అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను. ఏదో ఒకటి గెలుకుతా. ఆ! కానీ గెలుకుతా అనమాట. ఆ! అట్లాగా. ఆ! ఫోన్ ఈజ్ లైక్ ఎ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లైనా సరే డిస్ట్రాక్ట్ జేయడానికి ఫోన్ వాడతా. హుహు. ఓకే. అంతే. యాహ్! బిగ్ బాస్ హౌస్ గురించి హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. హౌస్‌లోకెళ్ళావు. నేను టాప్ 5 అని ఎక్స్‌పెక్ట్ చేశా. హ్మ్. చాలా ఇది ఉంటది. ఫైట్ చేస్తది అని హ్మ్. అనుకున్నా. ఎందుకు ఏమైందనుకుంటున్నావు? నీ నెగెటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్‌లీ అందరికి నేను నచ్చాలని రూల్ లేదు. హ్మ్. నేనెప్పుడు అది యాక్సెప్ట్ జేస్తా. హ్మ్. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళక ముందు గూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను అవును. మాట్లాడే దాన్ని బట్టి అలవాటు. వచ్చేది. హ్మ్. సో, నేను పెద్ద పట్టించుకోను. హ్మ్. 'బిగ్ బాస్' హౌస్ ఏంటంటే వాస్ట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. హ్మ్. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్‌కొచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. హ్మ్. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీస్ ఎ స్టడ్, హీస్ ఎ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏందిరా అరుస్తుంది గయ్యాళి అని అంటారు. గయ్యాలి. ఆ! అవును. అవును. సో, ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్‌గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్‌గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. హ్మ్. అలాంటిది హౌస్‌లో 15 మంది ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. మాట్లాడేసేదాన్ని. హ్మ్. అది నాకు నెగెటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి హ్మ్. ఆళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. హ్మ్. దానివల్ల ఏమైంది అంటే అబ్బా! అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిట్లికి వేలు పెడుతుందిరా అని చెప్పి నెగెటివ్ వచ్చింది. హ్మ్. తర్వాత రియలైజ్ అయ్యా. ఓకే. నాకు సార్ చెప్పేతప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు, ఎందుకంత నెగెటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వరామని చెప్పి స్లోగా కామ్ అయ్యానంతే. హ్మ్. హ్మ్. గెలకడం మానేశాను. ఆ! వాళ్ళిష్టం వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్‌లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నిన్ను అరే! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశారు. హ్మ్. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది. మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్ అంటే నేను ఫిఫ్త్ వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది. నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. హ్మ్. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. హ్మ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే ఎళ్ళిపో అనకూడదు గదా! ఆ! సో, 'బిగ్ బాస్' నాకు చాలా ఇష్టం గాబట్టి, సరే ఫిఫ్త్ ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. రీ ఎంట్రీ అంటూనే ఉన్నారు. హ్మ్. అంతమంది ఆడియన్స్ రీ ఎంట్రీ కోరుతున్నప్పుడు, వాళ్ళ కోసమైనా కూడా వెళ్ళాలి కదా! అని చెప్పి 'బిగ్ బాస్' గూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా! అనిపించింది. మరి వెళ్ళాకే మళ్ళీ నెగెటివ్ అయ్యింది. ఆ! అవును. కదా! హ్మ్. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకొచ్చాక చాలామంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలోనే ఎక్కడో విన్నాననుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా! మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో, ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో, లేకపోతే ఎవరు మాట్లాడారో తెలీదు. అంటే
భరణి గారు ఎలాగో వస్తున్నారు కదా! ఇంక మీకు రాదని తెలుసు కదా! మరి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశారు? ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరిని లగేజ్ పట్టుకొని రమ్మన్నారనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరిని లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరొస్తారు, ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. హ్మ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9, 10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను. అప్పటి వరకు రీఎంట్రీ అని ఒక్కదాన్నే హ్మ్. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి ఓకే. కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు హ్మ్. తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు హ్మ్. తెలీదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు హ్మ్. పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు హ్మ్. నాకు. బిఫోర్ 'బిగ్ బాస్' సీజన్ చూసావా? చూసా. చూసావా? ఆ! అంటే ఫాలో అవుతావా? అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. బర్నీ అని వస్తారని తెలీదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు, హ్మ్. ఎవరైనా రావచ్చు. హ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అన్‌ఫెయిర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. హ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అన్నని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలీదు యాక్చువల్లీ. యాహ్! హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ 'బిగ్ బాస్'? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తోని బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపియలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి ఆ 6థ్, 7థ్ వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి, 6థ్, 7థ్ వీక్ చూసిన దానికి, బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. హ్మ్. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్ హ్మ్. తెలిసిందే హ్మ్. కదా. హ్మ్. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. హ్మ్. ఇమాన్యుయల్‌కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ అక్కకి కూడా అప్పుడు ఏంటంటే నాకు 5థ్ వీక్ నేను చాలా క్లోజ్ అయినా. హ్మ్. సో ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. హ్మ్. కళ్యాణ్‌కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషనే ఇచ్చాను హ్మ్. చెప్పి. అవును. అంటే సజెషన్ అనే కాదు. అంటే కళ్యాణ్‌తోనే కూర్చొని, కళ్యాణ్‌తోనే ఉండి లేదు లేదు. ఆ! ఎక్కువ అందరు మాకైతే కనిపించింది అదే. అలాగే లేదు కనిపించింది. నేను అందరితో హ్మ్. డెమాన్ రీతుతో కూర్చున్నా మాట్లాడా. హ్మ్. కళ్యాణ్ పడుకొని పోయినాక కూడా హ్మ్. నేను ఉన్నదే 2, 3 డేస్. హ్మ్. ఓకే. హ్మ్. అప్పటికే టీమ్స్ విడిపోయాయి. హ్మ్. బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి గేమ్ ప్లాన్‌లు అవి ఇవి మాట్లాడతాం కదా! హ్మ్. సో, నేను మాట్లాడుతున్నా అందరితో. డెమాన్‌ట్రిక్‌కు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా. అది కూడా చూపిచ్చారు. హ్మ్. కళ్యాణ్‌తో మాట్లాడా. మాధురి గారితో చాలా మాట్లాడా. అందరితోనే మాట్లాడా. హ్మ్. 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 మేబీ నేను కళ్యాణ్‌తో క్లోజ్ కాబట్టి అట్లా చూపిచ్చారేమో. కానీ మీరు లోపలికి వెళ్లి చాలా మంది చెప్పేసుకున్నారు కదా! ఏమంటే అంటే బయట ఏం జరుగుతుంది? ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేసారు కదా! అహా! చెప్పడం అంటే ఫైర్ స్టోన్. నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకొచ్చాను గానీ, హ్మ్. కానీ ఇంట్లో ఎళ్తూనే ఉన్నా కదా! హ్మ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ థర్డ్ వీక్ దివ్య వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎళ్లారు. హ్మ్. తర్వాత మేమెళ్ళాం. హ్మ్. బర్నీ అన్నొచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు హ్మ్. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అర్జున్ ఎళ్లారు. అమర్‌దీప్ ఎళ్లారు. ఆది గారొచ్చారు. హ్మ్. ఇంట్లు వెళ్తూనే ఉన్నాయి గదా! అవును. అవును. సో కానీ నువ్వు ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అందరూ చూసేదేంటి 'ఆది' గారు కామెడీ కోసం చూస్తారు. హ్మ్. 'దివాళీ' ఎపిసోడ్ హ్మ్. కోసం. హ్మ్. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేనుంటే బావుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట హ్మ్. నుంచి. హ్మ్. హ్మ్. సడెన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే, ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి హ్మ్. చాలా హర్ట్ అయినా అప్పుడు. ఆహా! ఎన్ని రోజులున్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ, అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాను గానీ, హ్మ్. మైండ్ అటెళ్ళింది అంటే, అరే నాకెందుకయ్యింది? నాకెందుకయ్యింది? నాకెందుకయింది? అని చెప్పి అట్లా ఎళ్ళిపోతూ ఉంటాను. అది ఉంటాను. ఇప్పటికిప్పుడు మళ్ళీ పోదు కదా! మళ్ళీ హౌస్‌లోకెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు? కాకపోతే ఏవి ఏంటి అసల? నీ ఏవి కోసం అంత అదొక ఫైట్ చాలా, చేసావు? చాలా, చాలా రిగ్రెట్ అది నాకు. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టమైన ఆ! అమ్మాయిని నేను. ఆ! నాలాంటి ఒక కామనర్‌గా అసలు 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తదో లేదో తెలీదు. అలాంటిదొచ్చింది. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా? ఫెయిర్‌గా వచ్చానా? అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత నేను కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి చూపించుకోవడానికి, లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? హ్మ్. వీడియో అనేదే కదా! హ్మ్. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెటే. చాలా ట్రామా అనిపిస్తది ఇప్పటికి గూడా అదే. అందరికి ప్లే అయ్యాయి కదా ఏవీలు?
ఎవరికో ఒకరికి మిస్ అయింది ఐషా అనుకుంటా. ఐషాకి. హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నా మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. మ్మ్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ మొన్న నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది మ్మ్. ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. మ్మ్. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఎందుకు ఏం అవసరం? మ్మ్. ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీం ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ మ్మ్. వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. మ్మ్. సో ఐఎమ్ హ్యాపీ. వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకుంటే చేసుకున్నాను వదిలేస్తా. బట్ ఉంది కదా టార్గెట్. గట్టిగానే ఉంది. మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా. బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి. మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది. పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చి లైట్ తీసుకుంటాం. పిచ్చి లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా. చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్. బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో బాబోయ్, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా. అసలు నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దామా. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్ గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి, మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే. చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 days లో 2 performances నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు. అది విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది. బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే. అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 days వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు. అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేట్ చేయతూ నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది, మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు, ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. వ్యసనం, ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది అనుకుంటాను వాళ్ళ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.